ఒకవేళ ఇంకోటి లోకేష్ గారిని గనక అంటే లోకేష్‌ని కూడా అరెస్ట్ చేస్తే, సరే ఏంటి పరిస్థితి? అంటే ఆయన ఎలాగా యువగళం పేరు మీద రన్ చేయాలని రేపటి నుంచి రన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు పాదయాత్ర. ఇప్పుడు గనక అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఒకవేళ బ్రాహ్మణి వస్తే ఏంటి సార్ పరిస్థితి ఏంటి? ఒకవేళ పాదయాత్ర బ్రాహ్మణి చేస్తే ప్రజల్లో అంతే ఆరాధన ఉంటదా? ఇప్పుడు నిన్న నిన్న మరీ ఏంటంటే పవన్ కళ్యాణ్ రోల్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో లాభం కలిగించారు అనేది ఒక విషయం వచ్చింది. అవును. ఇప్పుడు ఏందంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ లోకేష్‌ను అరెస్ట్ చేయాలి. ఆ విధంగా ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ యొక్క బలమైన నాయకులు ఫేస్ అంటాం. ఫేస్ ఆఫ్ ది పార్టీ అవును. ఎవరైతే అవును. ఉన్నారో వాళ్ళను వాళ్ళని లోపల పెట్టాలి. ఎన్నికల్లో దీనివల్ల లబ్ధి పొందాలి. ఇది జగన్ యొక్క ప్లాన్, మాస్టర్ ప్లాన్‌లో భాగం ఇది. ఆ డైరెక్షన్ లోనే జగన్ వెళ్తున్నాడు. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును. కనుక పాదయాత్ర మంచి ఊపే వచ్చింది లోకేష్‌ని. అవునన్నా, కాదన్నా పాదయాత్రకు మంచి ఇదే వచ్చింది. కనుక అవును. లోకేష్ కూడా లోపలికెళ్తాడు. తప్పదు. ఇగ ఎన్నికలను లీడ్ చేసేంత లైన్‌లోకొచ్చాడు. నెక్స్ట్ అవును. ఎన్నికల్ని ఎవరు లీడ్ చేయాలి అనేది వస్తుంది. పవన్ గనుక లీడ్ చేస్తాడు అంటే పవన్ కూడా రెడీగా పెట్టారు ఇప్పుడు. ఆరోపణలు బోర్డు అవును. పెట్టారు. పవన్ కూడా పంపించే ఇది అంటే కనిపిస్తుంది ఇప్పుడు మనకి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్‌లో గూడా పవన్ పాత్ర కూడా ఉందని జెప్పేసి ఒక వార్తొచ్చింది. దాంట్లో ఎంతవరకు నిజాలుండొచ్చు? ఆహ్, నేననుకుంటా దీంట్లో ఇప్పటికిప్పుడు ఏదో కల్పించి పెట్టినట్టుగా కనిపిస్తుంది దీంట్లో. పవన్ విషయంలో మాత్రం. హ్మ్. ఎందుకంటే నాకు ఇక్కడ బేస్ అయితే కనిపించడం లేదు దాంట్లో. కానీ హ్మ్. ఒక బెదిరింపు లాంటిది. పవన్ అది. బాబు నువ్వు గూడా లోపలికెళ్తావు చూడు అనే ఒక బెదిరింపు లాంటిదని నేననుకుంటున్నాను. నేననుకుంటున్న పవన్ అంత తొందరగా అరెస్ట్ చేయరు. కాపోతే వెంటనే వీళ్ళు మీరు చూస్తున్నారు గదా! సీన్‌లోకి ఆమె ఎవరు బ్రాహ్మణి ఆహ్, స అవును. భువనేశ్వరి, బ్రాహ్మణి వీళ్ళంతా గూడా సీన్‌లోకి కావడం. భువనేశ్వరి బీజేపీ పార్టీ అధ్యక్షురాలై ఉండి ఆమెను వాళ్ళని ఓదార్చే పనిలో ఆమె ఉండడము. ఇవన్నీ మనకు వెంటనే చంద్రబాబు యొక్క గేమ్ ప్లాన్‌లో భాగం ఇది. బహుశా నేననుకుంటా బ్రాహ్మణి ఆహ్, ఆహ్, ముఖ్య పాత్రలోనికి వస్తుందని అంటే ఒకేళ అంటే బ్రాహ్మణి ఒకేళ ముఖ్య పాత్రలోకొచ్చి ఒకేళ ఇదే పాదయాత్ర కంటిన్యూ జేస్తే సేమ్ డేట్‌లో ఏం సార్ అంటే పరిస్థితి ఎట్లా ఉంటది? ఎంతవరకు ఆదరణ ఉంటదంటారు ప్రజల్లో? ఇంతవరకైతే బ్రాహ్మణి రోల్ ఎక్కడ లేదు. ఆమె గొప్ప స్పీకర్‌గా గూడా ఎక్కడ కనిపించడం లేదు. ఆమె మాటలు ఎక్కువ మటుకు తడబడుతూ ఉంది. కనుక లోకేషే బిగినింగ్‌లో చాలా ఫెయిల్ అయ్యాడు. పప్పు లాంటి ఒక ఇమేజ్ డెవలప్ చేసుకున్నాడు. ఈ పాదయాత్రలో కొంత ఎమర్జ్ అయ్యాడు. యాక్సెప్టబిలిటీ పెరిగింది. ఒకవేళ బ్రాహ్మణి కూడా వుమెన్ అయి ఉంది గనుక కాస్త ఒక అట్రాక్షన్ ఉంటే ఉంటుంది. కానీ బ్రాహ్మణికి సమయం పడుతుంది. ఒకవేళ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే. ఎట్లయితే లోకేష్‌కి సమయం పట్టిందో బ్రాహ్మణికి కూడా టైం లేదు. ఆమెకు ప్రూవ్ చేసుకోవడానికి అంత టైం లేదు. నేను అనుకోవట్లేదు అంత పెద్దగా క్లిక్ అయిపోయి వెంటనే ఒక సింపతి వేవ్ ఏదైనా క్రియేట్ అవుతుంది అని. ఇప్పుడున్న దాంట్లో ఒక ఎన్టీఆర్ ఒక్కడే ఆహ్, వెరీ అట్రాక్టివ్ ఫిగర్. ఆహ్, నేననుకుంటా జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. అయితే దీంట్లో ఆ! జూనియర్ ఎన్టీఆర్. కానంటే ఆయన జూనియర్ దూరంగా ఉన్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు జరిగినాయి గదా! ఆ మధ్యన మళ్ళీ వీళ్ళు గూడా మాట్లాడారు ఆయన దూరంగా ఉన్న దాని మీద. పక్కా దూరంగా ఉన్నాడు. పాలిటిక్స్‌లో ఎందుకంటే బాగా రైజింగ్ స్టార్ ఇప్పుడు ఎన్టీఆర్. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎమర్జ్ అయిపోయిండు. ఈ పరిస్థితిలో నేను ఐ డోంట్ థింక్ పాలిటిక్స్‌లోకొచ్చి ఒక రకమైన కాంట్రోవర్షియల్ ఫిగర్ అయిపోతారు. గ్రోయింగ్ టైమ్‌లో రాకూడదు. గనుక రాడు. ఆ విజ్ఞత ఉంది ఆయనకు. ఉన్న దాంట్లో ఇప్పుడు భువనేశ్వరి బ్రాహ్మణి ఒక్కతే దిక్కు. కానీ వెయిట్ చేయాలి మనం బ్రాహ్మణి విషయంలో ఎలా ఉంటుంది. ఆమె మాటల పదను తర్వాత బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే గాని మనకు అర్థం కాదు. కానీ సమయం అయితే నా దృష్టిలో అయితే ఇట్ టేక్స్ టైమ్ అండ్ దేర్ ఇస్ నో టైమ్. అంటే బ్రాహ్మణి ఒక్కతే ఇంక లీడ్ చేయగలదు. ఇంక ఆ ప్లేస్‌ని ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి. దాంట్లో బ్రాహ్మణి ఒక్కతే లీడ్ చేయగలదు. అయితే టోటల్‌గా ఏందంటే కమ్యూనిటీ కమ్మ అనే కమ్యూనిటీని ప్రెషర్‌లోకొచ్చేసింది. ఆహ్, బీజేపీ పాలిటిక్స్‌లో కమ్మ అనే కమ్యూనిటీ కాకుండా టీడీపీ కమ్యూనిటీ నుంచి బయటికొచ్చి ఒక ప్రజా పార్టీగా ఆహ్, ఆ యొక్క చరిస్మా ఏదైతే ఉందో అది కోల్పోయింది పాపం. ప్రజా పార్టీగా, ప్రజల పార్టీగా చరిస్మా ఉండేది. ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కంబైన్డ్ స్టేట్‌లో మంచి లీడర్‌షిప్ ఇచ్చాడు. అవును. ఆహ్, నిమ్న వర్గాలు, బీసీల యొక్క పార్టీగా మంచి ఇమేజ్‌తో ఉండే పార్టీ.
పొరపాటు జరిగిందంతా ఏంటంటే ఒక కమ్యూనిటీ, ఒక కులం యొక్క పార్టీగా అగ్రెసివ్ పార్టిసిపేషన్ ఆఫ్ కమ్యూనిటీ కూడా ఇది చాలా డేంజర్ అది. అది అనవసరంగా పార్టీ ఇమేజ్ దెబ్బతీస్తా ఉంది. మీరు చూసినట్టయితే టోటల్ గా బయటికి వచ్చి లీడ్ చేస్తున్న దాంట్లలో ఉదాహరణకు నిన్న రవి మోహన్ చౌదరి ఏదో కర్ణాటక కోఆర్డినేటర్ అంట, టీడీపీ కోఆర్డినేటర్, ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. కడిగిన ముత్యంలా చంద్రబాబు దీంట్లో నుంచి బయటకు వస్తాడు, ఎటువంటి అవినీతి మరక లేకుండా అని ఇలాంటిది ఏదో వచ్చి పలకరించాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు ఈయన అంటే చౌదరి. మళ్ళా అలా కర్ణాటకలో లీడ్ చేస్తాడు, ఇంకొక ఆయన తెలంగాణలో లీడ్ చేస్తాడు, ఇంకొక ఆయన ఇక్కడ ఆయన చెప్తున్నాడు దేశం అంతా కూడా రేపు ఉద్యమాన్ని తీసుకోబోతున్నాము. ఇక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం, దేశం అంతా తీసుకోండి, కానీ హూ ఈస్ ద లీడర్, ఎవరు మిమ్మల్ని లీడ్ చేస్తున్నారు అని. కనుక ఐటీ బీటీ బెంగళూరులో పెద్ద ఎత్తున ఎదిరించి బయటికి వస్తున్నారు బాబు కోసం అని చెప్తున్నాడు ఆయన. ఐటీ బీటీ అనే పేరు చెప్తున్నారు, కానీ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అని, వీటిని ముందర ఉండి నడిపిస్తున్న వాళ్ళు ఎవరు. అగైన్ యువర్ కమ్యూనిటీ, యు ఆర్ డూయింగ్ మిస్టేక్. డోంట్ దీన్ని కమ్యూనిటీ లీడింగ్ ఉద్యమంగా మారుస్తున్నారు. చంద్రబాబు కోసం ఒక కమ్యూనిటీ బాధపడుతుంది, కానీ ప్రజలు, సామాన్య ప్రజలు బాధపడుతున్నట్టుగా ఇక్కడ కూడా లేదు. పైనుంచి నేను ఈరోజు సిబిఎన్ అదేది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మామూలుగా ఎప్పుడు రెగ్యులర్ గా ఇచ్చే స్టేట్మెంట్లే ఆంధ్రజ్యోతి కూడా డైరెక్ట్ గా చంద్రబాబు దీని కొరకు ఇస్తుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే దేశం అంతా ఉద్యమం స్ప్రెడ్ అయిపోతుంది, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమం పోతా ఉంది అని చెప్తూ ఏమన్నారంటే, చూసారా కేటీఆర్ కూడా స్పందించాల్సి వచ్చింది అని ఒక మాట వచ్చింది. కేటీఆర్ ఎలా స్పందించాడు అనేది చెప్పలేదు. కేటీఆర్ కూడా స్పందించారు. మీకేం పని అని అన్నాడు కేటీఆర్. హైదరాబాద్ లో మీకేం పని అని ప్రశ్నించారు. సరే, అది రైట్ రాంగ్ నేను అన్నాను. కేటీఆర్ హక్కు ఎందుకు లేదు అట్లా అంటే, టీడీపీకి హైదరాబాద్ లో ఉద్యమం చేసే హక్కు తప్పకుండా ఉంది. నో అంటే కాదు ఇది. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, కదా ఆయన ఫాలోవర్స్ ఉండొచ్చు. ఎలా అయితే ఇప్పుడు ఆమె ఎవరు రాజశేఖర రెడ్డి కూతురు ఉంది కదా, షర్మిల ఎలా అయితే పార్టీ పెట్టి ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అట్లా? కనుక ఆమెకు ఎట్లా రైట్ ఉందో వీళ్ళకు కూడా రైట్ ఉంది. ఈ రైట్ నేను కాదను, కానీ కేటీఆర్ చేసిన కామెంట్ ను కూడా పాజిటివ్ గా ఉపయోగించే పద్ధతి ఉంది. చూసారా, కేటీఆర్ కూడా స్పందించాడు ఈ ఉద్యమానికి, తెలంగాణ టీడీపీ యొక్క ఉద్యమానికి అని. మీరేమంటారు సార్? అంటే కేటీఆర్ గారి మాటల గురించి అంటే మీరేమంటారు? అంటే ఆయన మాటలు కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయిన మాటలేనా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఎక్కడ కూడా కరెక్ట్ గా కేటీఆర్ అనవసరం ఆ విషయంలోకి వెళ్ళడమే అనవసరం. ఎందుకు వెళ్ళాడో తెలియదు, కానీ ఎవరు మీరు ఉద్యమం చేయకూడదు హైదరాబాద్ ఇది మా అడ్డ అన్నప్పుడు మీరు ఇప్పుడు నేషనల్ పార్టీ అని చెప్తున్నారు. టిఆర్ఎస్ ఈజ్ నో మోర్ టిఆర్ఎస్, బిఆర్ఎస్, భారతీయ అని అనుకుంటున్నారు. మరి మీరు ఆంధ్రాలో ఎట్లా వెళ్తారు? మీరు అక్కడ పార్టీ ఎట్లా పెడతారు? మహారాష్ట్రలో ఎట్లా వెళ్తారు? కనుక పార్టీ పెట్టడానికి మీకే రైట్ ఏముంది? లంకలో కొట్టిన వాళ్ళంతా రాక్షసులు అని అంటే ఆంధ్ర ప్రజలను మీరు నిందించారు, ప్రజలనే నిందించారు. ఆంధ్ర ప్రజలందరూ రాక్షసులుగా మీరు చిత్రీకరించారు. వాళ్ళకు ఫీలింగ్స్ ఉండవచ్చు. ఆంధ్ర సపరేట్ స్టేట్ గా కావడం, విడిపోవడం ఇష్టం లేదు అనుకున్నాం, సమైక్య ఆంధ్ర కొరకు వాళ్ళు ఫైట్ చేసాను అనుకున్నాం. అయితే అది వాళ్ళ రైట్. అది ఎట్లయితే మనం తెలంగాణ కోసం మనం పోరాటం చేశాము, వాళ్ళు సమైక్య కొరకు చేసి ఉండవచ్చు. కానీ రాక్షసులుగా ముద్ర వేశారు మీరు. ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రాలో మీరు పార్టీ పెడతారు? ఎవరినో వాడిని దిక్కుమాలను పట్టుకొని ఒక పార్టీ పెట్టేసి వాడు కండువ కప్పేస్తే పార్టీ తయారవుతుందా? ఇది దుర్మార్గం అని అంటాం. ఇది కేవలము ఒక కమ్యూనిటీ యొక్క ఉద్యమం, ఒక కమ్యూనిటీ చంద్రబాబు అనే వ్యక్తి కోసం చేస్తున్నటువంటి ఉద్యమంగా నేను చూస్తున్నా దాన్ని. అక్కడనే మీరు మీ ఇమేజ్